మంచు విష్ణు ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. విష్ణు గారు, ఫస్ట్ టైం మీకు ఇది వీడియో ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఓకే. సో శశి వీడియో ఎడిటింగ్ హెడ్ అన్నమాట. ఎడిటింగ్ గురించి అడగాలంటే మామూలుగా చాలా మూవీస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ప్రొడక్షన్ అనే వాల్యూస్ ఎడిటింగ్ గురించి కానీ అంతా ఎట్లాంటి కేర్ తీసుకుంటారు మూవీస్లో ఎడిటింగ్ సంబంధించి కానీ ప్రొడక్షన్ గురించి మీ మూవీస్? ఎడిటింగ్ అనేది క్రికెట్లో వికెట్ కీపింగ్ లాంటిది అన్నమాట. అక్కడ వికెట్ కీపర్కి ఎలాగ వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పరు, ఎడిటర్కి కూడా చాలా వరకు చాలా మంది థ్యాంక్స్ చెప్పరు. ఒక మంచి పర్ఫార్మెన్స్కి బ్యాడ్ పర్ఫార్మెన్స్కి సింగిల్ ఫ్రేమ్ చాలు. అండ్ ఎడిటర్ చేతిలో ఉంటుంది. సినిమా బాగుండడానికి బాగలేకపోవడానికి ఆయన చేతిలో ఉంటుంది. సో ఈ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ప్రతి సినిమా అండ్ ఉన్న టాలెంట్కి ఉన్న జనరేషన్లో కంప్యూటర్స్లో ఎడిట్ చేసి తీసుకొస్తాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ న్యూస్ ఛానల్స్లో చాలా ఇంపార్టెంట్ జాబ్ కూడా. ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతుంటాం అంత ఫాస్ట్గా. సో ఇవాళకి ఎడిటర్ గారు విష్ణు గారే కాబట్టి మీరు స్టోరీస్ అన్ని ఫీడ్ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ప్రైమ్ టైమ్ స్టోరీస్ అన్ని? ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ మీద. సో ఇప్పుడు మేము ఇది ప్రోమో ఎడిట్ చేస్తున్నాం ఇవాళ. ఇవి మీ నోట్స్ అన్ని పెట్టుకోండి. ఎస్, ఇది ఫీడ్ మనకి సపోర్టివ్ ఫీడ్ మనకి డెస్క్ నుంచి వస్తుంది. సో మనం ఇది విత్ గ్రాఫిక్స్ అండ్ విజువల్తో మనం ఇక్కడ ఎడిట్ చేస్తుంటాం. శ్రీమాన్, యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటంటే ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ అండి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 10 days ఓల్డ్ బాయ్ సో ఫ్రీకి ఎలుకలు దాని మీద వాళ్ళ ప్రైమ్ టైమ్ డిస్కషన్ జరుగుతుంది. What do you think should be the angle andi ante look at a story like this? On a story like this, what I would think is that the easiest to blame ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే చాలా ఈజీ. బట్ హ్యాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి. వై డోంట్ దే ఆల్ పూల్ ఇన్ టు హెల్ప్? మన ప్రభుత్వం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు డబ్బులు సరిగా లేవంటున్నారు, డాక్టర్స్ సరిపోవట్లేదు అంటున్నారు, ఎన్నో అంటున్నారు. బట్ ఐ థింక్ ప్రాబ్లీ ద కార్పొరేట్ సెక్టర్ కొంచెం పూల్ ఉన్నాయి, యూనో దే షుడ్ బాటర్ డీల్స్ చేస్తూ ఉండాలి. ఐ థింక్ దట్స్ ద రైట్ వే. యూనో ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆ స్టూడెంట్స్ అందరినీ ఇంటర్న్స్గా వాడుకోవాలి. ఐ థింక్ దట్ షుడ్ బి ఎ గుడ్ ఆప్షన్. అంటే షుడ్ స్టార్ట్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ చూడాలి. ఇప్పుడు ద ఈజియెస్ట్ అందరం చేసేది చాలా ఈజీగా ప్రభుత్వం నిర్లక్ష్యం, యూనో హాస్పిటల్స్ నిర్లక్ష్యం. బట్ వేర్ ఇస్ ద హోల్ ప్రాబ్లమ్ అరైజింగ్ అనేది చూస్తే అక్కడ ఇది హాస్పిటల్ ఎదుగులంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైజీన్ వెదర్ ఇట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్. సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? ఫిట్నెస్ సర్టిఫికేట్ రన్ హాస్పిటల్. ఇంకా అదే ఉంటే ఇంకా అసలు ఇంత పెద్ద సమస్య రాదు. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ రూల్స్ ఆర్ ద సేమ్. అసలు రన్ చేయడానికి ఎలా అయితే యూ షుడ్ షట్ ఇట్ డౌన్. I think we should probably look at that. So ఇది ఇంపార్టెంట్ స్టోరీ అంటారా at the prime time ki? Very important story. నాకు 2 పిల్లలు ఉన్నారు. I know. ఆ పిల్లల్ని నడుచుకుంటే పాపం వాళ్ళు చేయలేని మనం చేసే నిర్లక్ష్యానికి అక్కడ కరెక్ట్గా. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేయమంటే ఐ విల్ నాట్ బ్లేమ్ ద డాక్టర్స్ ఆర్ ఎనీబడి. ఐ బ్లేమ్ ఆ హాస్పిటల్ రన్ అవ్వడానికి ఫిట్ అండ్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారో వాళ్ళని బ్లేమ్ చేస్తారు. హీ హ్యాస్ టు బి బ్లేమ్. రైట్. సో శశి మీరు కంటిన్యూ అవ్వండి. ఏమన్నా ఉంటే అక్కడ న్యూస్ వెల్లో విష్ణు ఇస్ అవైలబుల్ అంటే ఏమైనా సంప్రదించాలంటే ఫర్ యువర్ అడ్వైస్. అండ్ ఐ సీ యూ హ్యావ్ మీ ట్రైనర్ని కూడా తీసుకొచ్చారు ఇవాళ న్యూస్ ఫ్లోర్లో మాకందరికి నేర్పిస్తారన్నమాట. ఇదంతా న్యూస్ వీడియో ఎడిటింగ్ అయ్యే ప్లేస్ అనమాట. అండ్ మామూలుగా టిక్కర్స్ చూస్తుంటారు కదా మీరు ఛానల్స్లో. సో డైనమైట్ సినిమా రిలీజ్ అయింది అని టిక్కర్ రావాలనుకోండి, ఇక్కడ టిక్కర్ కొడుతూ ఉంటారు అనమాట. అండ్ యాక్షన్ అంతా కూడా మాకు ఇక్కడ ఈ న్యూస్ వెల్ అంటాం, దీనిలో ఈ వెల్లో మొత్తం యాక్షన్ అవుతుంది. అండ్ అక్కడంతా డెస్క్ వాళ్ళు ఇన్పుట్స్ వస్తున్న కొద్దీ స్టోరీస్ రాస్తారు. దే టైప్ అండ్ రన్ ద బులెటిన్స్ ఫ్రమ్ హియర్. చాలా బాగుంది. అవునా? ఫ్యాబ్యులస్, వన్ ఆఫ్ ద బెస్ట్.
ఇంకా వాటర్ మీరు న్యూస్ పేపర్స్ చదువుతుంటారా? అది రెగ్యులర్గా రైట్. దిస్ ఈస్ ఎడిటర్స్ చైర్. ప్లీజ్ హ్యావ్ అ సీట్. థ్యాంక్ యూ. తమిళ్లో ఇలాగ ప్రభు గారు అబ్బాయి శివాజీ గారు అబ్బాయి ప్రభు గారి అబ్బాయి విక్రమ్ ప్రొడ్యూసర్ అని దాను గారు అని ఒక ఇమ్మీడియట్గా ఆయనకు ఫోన్ చేశాను. ఆయన నాన్నగారు మంచి రైట్ ఆయనకు ఫోన్ చేసి ఇలా సినిమా చూడాలి, సినిమా మీదే అనుకోండి, మీకు నచ్చితే మీరే సినిమా, నాకు ఏం డబ్బులు మీరు 5 పైసలు ఇచ్చినా కూడా చాలు, మీకు సో గుడ్ ఆఫ్ హిమ్. అండ్ ఆ సినిమా మరుసటి చూడటం జరిగింది. అది అందరికీ నచ్చింది. మీకే అనిపించింది? చాలా నచ్చేసిందా? నేను చూసిన ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాదు ఏంటంటే ఎలాగా ఇది ఎలాగా మిగతా వాళ్ళు ఎలాగా వదులుకున్నారని. అంటే ఆ టైటిల్ ప్యూర్ తమిళ టైటిల్ వల్ల లక్కీ అయ్యాను నేను అంతే. రైట్. మీరు డైనమైట్ అని తెలుగు టైటిల్ పెట్టారు, బట్ అంటే ఇంగ్లీష్ టైటిల్, బట్ ఫర్ రైట్ తెలుగులో. బట్ అరిమా నంబి అంటే సింహం అంతటి స్ట్రెంగ్త్ ఉండేవాడు అని అర్థం. అరిమా అంటే లయన్, సింహం బలుడు అన్నట్టు. సింహ బలుడని. బట్ మనకి సింహాలు ఎక్కువైపోయాయి తెలుగులో. సునీల్ మా కాంగ్రెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ రిపోర్టర్స్. సో సునీల్ మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? అడగండి. లైట్ కామెడీ సినిమా, ఆ సినిమా చాలా బాగా అద్భుతంగా క్లిక్ అయింది. అందులో మీ యాక్షన్ కూడా బాగుంది. మళ్ళీ ఒకసారి రావు గారు అలాంటి లైట్ కామెడీ సినిమా మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేసాం మీ దగ్గర నుంచి. ఎప్పుడు డీ అవుతుందో ఐ డోంట్ నో. మేము డీ అంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకుండా తీసాం. అండ్ అక్కడ మీరు చూసేది రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఇదంతా స్పాట్లో ఇంప్రూవైజ్, అది స్క్రిప్ట్లో లేదనమాట. అది బ్రహ్మానందానికి నేను మేము కూర్చొని అనేటప్పుడు ఆ ఫ్లోలో వచ్చేసి అది కంటిన్యూ అయ్యాం. అది మీ అందరికీ నచ్చింది. అండ్ కానీ కొన్ని రోజుల తర్వాత నాకు డీనే మళ్ళీ దేనికైనా రెడీగా తీశారు. మళ్ళీ దాన్నే కొంచెం మార్చి తీసుకెళ్తాను, దాన్నే మార్చి పాండవుతుంది దాన్ని. ఈ 3 నాకు డబ్బులు తీసుకొచ్చి, ఈ 4 సినిమాలు నాకు ఎప్పుడైతే ఆయన పేరు తీసుకొచ్చింది, డబ్బు తీసుకొచ్చింది. పాండవుతున్న తర్వాత నాకు ఒక విధంగా విసుగొచ్చేసింది. మనం తీసిన సినిమాని ఎన్నిసార్లు చేస్తాం, జనాలు కూడా తీసుకుంటారు కొన్ని రోజుల తర్వాత. అప్పుడు రౌడీ తీసాను. దాని తర్వాత డైనమైట్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో అలాంటి లైట్ కామెడీ నెక్స్ట్ తీసేది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత ఇంకా మైథలాజికల్ భక్త కన్నప్ప అలాగే. భవానీ ఫ్రమ్ సాక్షి న్యూస్ పేపర్ అన్నమాట. భవానీ మీరు అడగాల్సిన క్వశ్చన్ అడిగేయండి. మా అందరూ అడుగుతున్నారు. నేను గురించి ఇష్టం. ఓకే, విష్ణు డైనమైట్ అంటున్నారు. ఏంటి అసలు డైనమైట్ అంటే ఏంటి? డైనమైట్ అంటే ఇప్పుడు వెరీ వాలటైల్ అని ఉంటుంది. కానీ బేసిక్ ఏంటంటే నేను నమ్మింది చేయడానికి ఎంతవరకైనా నేను తెగిస్తాను అనేది ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్. సో దానికోసం వీడు ఎంత దూరమైనా వెళ్తాడు వీడు నమ్మింది చేయడానికి అనేది. ప్లస్ హోల్ మూవీ ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ మూవీ. మీరు చూసినప్పుడు మీరే అంటారు. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ మూవీలో నాకు సెన్సార్ బోర్డ్ ఇంచ్ అయినా కానీ నాకు చూసిన మా సినిమా ఫ్రెండ్స్ చూపించినప్పుడైనా ఒకటి మాత్రం పాజిటివ్ ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఒరే ఎందుకు నెక్స్ట్ ఏం జరుగుతుందిరా అన్న. దిస్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్ ఇచ్చింది. అండ్ ఇట్ వాస్ బ్రిలియంట్. నాకు అదే రియాక్షన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సెన్సార్ బోర్డ్. సెన్సార్ చూసినప్పుడు చాలా బాగుందండి. ఇంటర్వ్యూల్ అప్పుడు అసలు ఏంటి ఇంటర్వ్యూల్ అవసరం ఏం జరుగుతుంది నేర్చుకునేది మాకు. థ్యాంక్ యూ. దట్స్ అ వెరీ పాజిటివ్ సైడ్. We are looking forward to it because JD చక్రవర్తి కూడా ఉన్నారు సినిమాలో. Yes, JD is the bad guy. బ్యాడ్ గయా? నా ఫ్రెండ్ జేడీని బ్యాడ్ గా చేస్తారనమాట. నేను చెప్తాను. ఆయన స్వతహాగా ఆయనంత మంచోడు, ఆయనంత అమాయకుడు ఎవరు లేరండి. అతి దారుణంగా మంచోడు అనమాట. చాలా దారుణంగా మంచోడు ఆయన. అసలు ఆయన సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆయనకి. వెరీ వెరీ సింపుల్. నాకు ఆయన ఎన్నో సంవత్సరాలుగా మేము ఎప్పుడు కలిసినా ఫ్లైట్లో కలుస్తూ ఉంటాం. చక్రి గారు నేను ఫ్లైట్లో కలుస్తూ ఉంటాం. ఈ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన వెంటాడాం. చేయాలి మీరు బ్యాడ్ గా చేయాలంటే విష్ణు మన అందరూ అదే అంటారంటే లేదు చాలా స్టైలిష్గా ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ రోజుకి వరకు జేడీ గారు హీరోగా ఎన్నో తీశారు, ఎన్నో చేశారు. ఈ మూవీలో ఉన్నంత స్టైలిష్గా ఆయన దేశంలో లేరు.
నేవీ ఫ్యూచర్లో ఉండొచ్చు. వావ్. మీరు మాత్రం పోలీస్ ఆఫీసర్ కదా? నో, ఐఎమ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్. యు నాట్ పోలీస్ ఆఫీసర్. ఎవరో చెప్పారు మన వాళ్ళు. ఎవరు చెప్పారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్? నాగేశ్వరరావు. విష్ణు గారు దేవకట్ట సెన్సిబుల్ డైరెక్టర్, ఆయన్ని ఈ సినిమాకి ఆయన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఈ జానర్ చాలా స్టైలిష్ జానర్ అండ్ అతి తక్కువ మంది ఇది హ్యాండిల్ చేయగలని అనిపించింది. ఓకే. సో నాకు దేవకట్ట గారి పేరు నాకు చెప్పింది కూడా రైటర్ బీవీఎస్ రవి. అప్పుడు దేవ అమెరికాలో ఉన్నాడు. దేవ నేను సినిమా పంపిస్తున్నా, చూడు నీకు నచ్చితే మనం చేద్దాం. సో పంపించాను. దేవ ఒక 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అది ఇలా మారాలి, ఇలా మారిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇవి అని. సో స్క్రీన్ ప్లే చేంజెస్ దేవకట్ట చాలా బాగా చేశారు. ఓకే. అండ్ కొన్ని డైలాగ్లు బ్రహ్మాండంగా అది దేవా స్ట్రెంతే డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా డైనమైట్లో పేలుతాయి. ఉన్న అతి తక్కువ డైలాగ్ అంటే నేను వెరీ యాక్షన్ అండ్ వెరీ వెరీ సింపుల్ డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్ దేవకట్టకి క్రెడిట్ ఇవ్వాలి. సార్, మోహన్ బాబు గారి సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. దాంట్లో ఏదైనా మీరు రిమేక్ చేసే ఆలోచన ఉందా? చేస్తే ఈ సినిమా చేస్తారు? నాకు చేస్తే ఆయన్ని 2 సినిమాలు నాకు చేయాలని విపరీతమైన ఇంట్రెస్ట్. ఒకటి అల్లుడు గారు, ఇంకోటి అసెంబ్లీ రోడ్. 2 సినిమాలు చేయాలని. మిగతా ఏ సినిమా అయినా నేను ఆయన పర్ఫార్మెన్స్ చేయలేదు. అయితే నాకు పెద్దరాయుడు మిజరబుల్ ఫెయిల్యూర్గా ఉంటుంది, ఇక్కడ చేయలేదు, ఇంపాసిబుల్. ఇంద్రాణి స్టోరీ మీరు ఫాలో అవుతున్నారు విష్ణు గారు? స్టోరీ మా సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. హౌ డస్ వన్ ట్రీట్ అంటే అలాంటి ఒక స్టోరీ వచ్చి పడినప్పుడు చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే దాని వాస్తవాలు బయటకు తీసేటప్పుడు మీ దృష్టిలో ఎలా ఉండాలంటే దాని ట్రీట్మెంట్ యాజ్ అన్ ఎడిటర్ ఫర్ టుడే? అది ఎందుకు జరగాల్సి వచ్చిందని, ఎందుకు ఇన్ని సంవత్సరాలు నా చెల్లెలు అని చెప్తున్న అమ్మాయి సడన్గా అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె నా కూతురు అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిందంటే పెళ్లి చేసుకున్న భర్తకే తెలియలేదు ఆ అమ్మాయి కూతురు. అది ఎలాగా ఆవిడది 2వ పెళ్ళి 3వ పెళ్ళి ఆయనకే తెలియలేదు ఈ అమ్మాయి వాళ్ళ కూతురు అని, చెల్లెలు అనుకుని. అంటే ఇట్స్ వెరీ క్రేజీ స్టోరీ. అది ఆలోచించడానికి కూడా అంత డెప్త్ లేదు. దిస్ ఈజ్ యాక్చువల్లీ పాట్ బాయిలర్ అనమాట. ఈ విధానం అన్ని కోణాలు ఆలోచించాలి, ఎలాగా, ఎందుకు, ఏంటి. అమేజింగ్. ఇప్పుడు ఎక్కువ చూసేది ఆన్లైన్. ఎందుకంటే ఇప్పుడు మేము షూటింగ్లో ఉంటాయి, దస్ ఎనీథింగ్ అదే ఈ న్యూస్ వచ్చిందంట ఇదంటే మాకు కొంచెం లొకేషన్లో టీవీలో ఉన్నాయి. ద బెస్ట్ సోర్స్ ఇమీడియట్గా తీసేది ఐదర్ వెబ్సైట్, సాక్షి వెబ్సైట్ కానీ అనేది, లేకపోతే ట్విట్టర్లో మిగతా వాళ్ళ స్టోరీ నేను పోస్ట్ చేశారు చూడండి. ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మీడియం మరి ఈరోజు. అవును, వెబ్సైట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆన్లైన్ మీడియా ఎప్పుడు అప్డేటెడ్గా ఉండొచ్చు, ఆల్వేస్ అప్డేటెడ్. కానీ డిస్టెంట్ ఎమోషనల్ అయిపోతారా వార్తలు చూసినప్పుడు? ఎప్పుడైనా షూటింగ్ జరిగేటప్పుడు అందుకే చాలా మంది చెప్తారు బయట ఫోన్ కాల్స్ కూడా తీసుకోకుండా, బయట నుంచి వచ్చే న్యూస్కి యూ గెట్ డిస్టర్బ్డ్ అని. మంచి రొమాంటిక్ సీన్ లో మీరు డైలాగ్ చెప్పాలి, సడన్ గా ఒక డిస్టర్బింగ్ న్యూస్ వచ్చింది, ప్రియా నన్ను చూడు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి అనలేరు కదా. బట్ ఇట్ హ్యాపెన్స్, మీరు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే కెమెరా ఎప్పుడు ఈ సైజ్ నా మొహాన్ని కరెక్ట్గా 1 feet 1.5 feet కన్నా కొంచెం ఎక్కువ నా మొహాన్ని 100 అడుగులు చూపిస్తుంది స్క్రీన్. సో నా ఈవెన్ ఇఫ్ ఐ లుక్ డిఫరెంట్ ఆల్సో ఇట్ విల్ షో. ఐ కెనాట్ నటుడుగా వీ హ్యావ్ టు బి వెరీ ఫోకస్. బట్ నాన్నగారు చాలా ఇన్వాల్వ్ అయ్యారు కదా బాగా, అంటే చాలా ఇష్యూస్. ఆయన హి హాస్ ట్రెమెండస్ మైండ్ పవర్ అండ్ ఎమోషనల్ పవర్ కదా. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫర్ దెమ్. అండ్ ఈ రోజుకి ఇప్పుడు నాన్నగారి సినిమా జరుగుతుంది, మామ మంచు అల్లుడు కంచు అని, నరేష్ చాలా ప్రొడ్యూసింగ్. ఆ సినిమాలో ఇప్పటికీ 7:30కి షార్ట్ తీస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ ఫర్ స్కెడ్యూల్. నోబడీ ఈజ్ అలౌడ్ టు టాక్ ఆన్ ద ఫోన్స్. మేము కూడా ఫోన్ చేయాలంటే లంచ్ బ్రేక్లో ఫోన్ చేయాలి, లేకపోతే ప్యాకప్ అయిన తర్వాత ఫోన్ చేయాలి. ప్రతిరోజు అర్జెంట్ పనులు ఏమి ఉండవు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాన్. అయితే ఇప్పుడు ఫాదర్ పెద్ద హీరో ఈ సూపర్ హిట్స్ ఉన్న ఒక లాంగ్ స్పాన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళు హిట్ సాంగ్స్ పెట్టుకోవడం, దాంతో సినిమా ఒక మంచి ప్రమోషన్ ఉపయోగపడేది. మీరు ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయలేదు, మీ బ్రదర్ కానీ మీరు కానీ. మీకు అలాంటి లిస్ట్లో అలాంటి సాంగ్స్ ఉన్నాయి ఫాదర్వి? నాకు నాన్నగారివి అల్లుడు గారిలో ఉన్న పాటలు ఏదైనా పర్టికులర్ అన్ని హిట్సే అందులో? అల్లుడు గారిలో నేను చేయాలనుకుంటే అన్నమయ్య కేసరి. ఓకే. అది చేయాలి, లేకపోతే అల్లరి మొగుడులో అన్ని పాటలు చేయాలనుకుంటున్నాను. ఓకే. కానీ ఆయనకి
వాయిస్ సెట్ అయినంతగా యేసుదాస్ గారు వాయిస్ సెట్ అయినంతగా నాకు ఇంకా ఎవరు సెట్ అవ్వలేదు. ఓకే, విజయ్ యేసుదాస్ ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి, కానీ అది నాకు ట్రై చేసాం, సలీం మూవీలో ట్రై చేసాం, కానీ నాకు సెట్ అవ్వలేదు. ఓకే ఓకే. ఈయన నాకు బాగా ఫేవరెట్, నాకు కొంచెం నేను బాగా ఎమోట్ అయ్యేది ఈయన అద్దాన్ సార్. అదే సమయం. ఓకే, బాగా ఇష్టం. నేను దేనికైనా రెడీ ఇచ్చి కనీసం ఒక్క పాటైనా ఆయన నా సినిమాలో ఉండాలని ఫైట్ చేస్తున్నాను. తెలుగులో అన్ని ఆయన పాడినవన్నీ హిట్సే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. One of the most important people, pillars of this whole news floor ఎవరంటే మా శ్రీహరి is the input editor. శ్రీహరి. అండ్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇన్పుట్స్ ఏమైనా వస్తుంటాయి కదా న్యూస్ స్టోరీస్, ఏం వస్తున్నాయి అవి ఎలా ప్లే చేయాలి ఏంటని హీ అండ్ అవుట్పుట్ ఎడిటర్ కలిపి డిసైడ్ చేస్తారనమాట. సో శ్రీహరి ఇవాళ విష్ణు గారికి, బికాస్ హీస్ ఆర్ గెస్ట్ ఎడిటర్, ఏం స్టోరీస్ ఉన్నాయి ఈ ప్రైమ్ టైంకి, ఆల్రెడీ ఎలక స్టోరీస్ ఫాలో అయ్యారట, బ్రీఫ్ చేసి యూ కెన్ టేక్ ఓవర్. ఒక అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడని ఘటన ఇన్ఫ్యాక్ట్ ఏపీలోనే కాదు ఇండియా వైడ్గా చాలా పెద్ద ఎత్తున సంతోషం రేకెత్తించింది. యాక్చువల్గా ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నమెంట్ తాలూకు విధి ఏంటంటే మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం, వాళ్ళకి మంచి తాగునీరు ఇవ్వటం, మంచి చదువు చెప్పించడం, బేసిక్ ఇది బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించడం అనేది ఈ గవర్నమెంట్ తాలూకా ప్రాథమిక విధి. సో వాటి నుంచి ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుంది? గవర్నమెంట్ లాంటి హెల్త్ సెక్టర్ లాంటి ఒక క్రూషియల్ రోల్ ఉన్న సెక్టర్ కూడా ఎట్లా గవర్నమెంట్ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది? అసలు పరిస్థితి అనేది నిన్నటితో బయటకు వచ్చింది. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ గుంటూరు హాస్పిటల్లో ఉన్న ఏరియా ఒక ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సాధారణంగా పేషెంట్స్తో పాటుగా పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రానివ్వరు. కానీ అట్లాంటి ఏరియాలోకి ర్యాట్స్ రావటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ప్రాబబ్లీ ఎవ్రీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అందరినీ వాళ్ళకి లేకపోతే వాళ్ళందరినీ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలని రూల్ తీసుకొస్తే అప్పుడు ప్రాబబ్లీ ఇట్ విల్ బీ గుడ్. ఎవరైనా సరే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు చికిత్స తీసుకోవాల్సిన ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రాబబ్లీ అప్పటికైనా వాళ్ళ గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తాయని. ఇంకా ఏం స్టోరీస్ ఉన్నాయి శ్రీహరి? ఇవాళ ఈవినింగ్ ఇంద్రాణి ఆల్రెడీ డిస్కస్ చేసాం. గుజరాత్లో పటేల్ ఆందోళన ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుందో, వాస్తవంగా గుజరాత్ అనగానే డెవలప్మెంట్కి ఒక మోడల్. అక్కడ ప్రజల్లో కానీ అక్కడ వాళ్ళల్లో కానీ ఎలాంటి అసంతృప్తి లేదు. ఆర్థికంగా ఫైనాన్షియల్ కానీ చాలా పటుత్వం ఉన్న రాష్ట్రంలో ఒక రకం ఉండేది. కనెక్ట్ చేయగలిగాడు. ఇంత చిన్న వయసులో వాళ్ళందరూ ఎలా కనెక్ట్ చేయగలరు? రిజర్వేషన్ ఇవ్వకూడదు అనే అంశం మరొక కోణం అయితే, ఈ రిజర్వేషన్ సంబంధించి అంతమందిని ఎలా తీసుకురాగలిగాడు? ఉపయోగించిన నెట్వర్క్ ఏంటనేది following this is very clearly Patels constitute 12 to 15% in Gujarat. అమెరికాలో మీరు ఎక్కడికి వెళ్ళినా ద రిచెస్ట్ ఇండియన్ కమ్యూనిటీ ఎవరంటే పటేల్స్ అంటారు. అక్కడ వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ కూడా, బట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండింది రిజర్వేషన్ వల్ల కాదు, వాళ్ళ స్వయం కృషి. అఫ్ కోర్స్ వెనకబడిన తరహాలకు మీరు ఇవ్వాలి, మైనారిటీకి గ్యారంటీ రిజర్వేషన్ ఒక సెక్షన్ దాకా ఇవ్వాలి. దట్స్ అ డిబేట్, ఆన్ గోయింగ్ డిబేట్, దట్స్ నెవర్ అన్ ఎండ్. బట్ ఇంత పెద్ద ఆందోళన తీసుకుంటా లేదా అనేది వెరీ వెరీ. అండ్ అదర్ థింగ్ ఇస్ దట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఈయన హార్దిక్ పటేల్ కూడా ఇప్పుడున్న కరెంట్ చీఫ్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యూన్సీ. నేను ఇప్పుడు అర్జెంట్ గా కట్ చేసి ఒక చాలా మాస్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. న్యూస్ ఫ్లోర్ లో చాలా మంది అక్కడి నుంచి నాకు సైకిల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి విష్ణు గారు, మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరిలో బెస్ట్ హీరోయిన్ ఎవరు? అందరూ యూఎస్పీలు ఇలాంటి ఆన్సర్స్ లేకుండా ఒక్క పేరు చెప్పాలంటే. నాకు యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరిలోకి నేను బాగా ఫ్రెండ్లీగా, నేను బాగా ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడి దబాయించేది, ఎప్పుడైనా కలిసేదంటే హన్సిక. అంటే దట్స్ పర్సనలీ, అంటే పర్సనల్ ర్యాపో. నాకు బాగా నేను సరదాగా ఉండేది హన్సికతోను, ఈ అమ్మాయి జెనీలియాతో. ఓకే. జెనీకి ఇప్పుడు బిడ్డ కూడా ఉన్నారు. ఇమాజిన్ దాట్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆల్మోస్ట్ జెనీ నాకన్నా ఒక సంవత్సరం పెద్దది. ఓ. అండ్ అది బికాస్ ఆఫ్ హైట్ ఆ ఏజ్ తెలియదు. అంటే యూఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ టాల్ హీరోస్. ఐ మీన్ ఐఎమ్ షూర్ హీరోలందరికి నచ్చదు ఈ విషయం, బట్ ఇది వాస్తవం. సో మీకు హీరోయిన్ దొరకడం కూడా కష్టమే కదా మామూలుగా, అంటే ఇప్పుడు అందరూ హీల్స్ వేసేసుకుంటారు. రెండోది వచ్చి
నాకు కొంచెం కాన్షియస్ తీసుకొచ్చింది అనుష్క. తను నిలబడినప్పుడు మాత్రం నాకు అనిపించేది స్వీటీ నువ్వు ఇంత హైట్ ఉన్నట్టున్నావు, అది షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. ఐ బీన్ లక్కీ. నేను ఐ బీన్ యాక్టర్. అండ్ ఇప్పుడు ప్రణీత దగ్గరకు వచ్చారంటే అదొక తెంగదు, మామూలు తెంగదు కాదు పాప. ఆ అమ్మాయి కాబట్టి ఈ సినిమాలో వేరే హీరోయిన్ అయితే చేసి ఉంటుందా అనేది ఐ డౌట్. కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయిని మాత్రం నాకు చూపించాను. చేయాల్సిందే, పరిగెత్తాల్సిందే, లాంగ్ డిస్టెన్స్ పరిగెత్తాలి. అండ్ ఆ అమ్మాయిని ఒక టార్చర్ చేశారు. అవునా? కానీ నీకు తెలుసా శ్రీహరి, ఇందులో న్యూస్ వాల్యూ ఏంటంటే ఈ డైనమైట్ సినిమాకి సంబంధించి 1 month బ్యాంకాక్ వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చారు. కరెక్టా? 1 month బ్యాంకాక్ లో చేయాల్సినంత ట్రైనింగ్ ఉందంటే, అంటే మీరు యాక్చువల్గా మీ స్టంట్స్ మీరే చేశారా? హౌ డిడ్ ఇట్ వర్క్? నేనే చేస్తుంటా. కానీ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి అన్నప్పుడు నవంబర్లో విజయ్ మాస్టర్ ఫైనలైజ్ అయ్యారు. ఆయన అనేది ఏంటంటే బాబు నీకు కిక్స్ అని ఇప్పుడు అంతా దీని ముందులాగే ఉన్నాయంటే, లేదు మాస్టర్ గత 2 yearsగా నేను అసలు స్ట్రెచ్చింగ్ కూడా కరెక్ట్గా చేయలేదు, ఐఎమ్ నాట్ దాట్ కాన్ఫిడెంట్ ఇప్పుడు. అయితే నువ్వు ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత జనవరి నుంచి షూటింగ్ ఉంది కదా, నువ్వు ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ వద్దు, ముందు ఇక్కడ చేయాలనుకున్నాం. కానీ రోజుకి మార్నింగ్ ఒక 2 hours చేసేసరికి నా ఆఫీస్కి ఏదో ఒకటి అర్జెంట్ ఫోన్ అనో లేకపోతే కథ చెప్పాలని ఏమన్నా రావడం, ఆ ఫోకస్ ఉండేది కాదు. సో ఐ హ్యాడ్ టు బీ. ఎందుకంటే 2 రోజులు దేవకట్ట ఏమన్నాడంటే, విష్ణు బాడీ చూపించేదానికన్నా నువ్వు షర్ట్ వేసుకొని అక్కడ నిలబడావంటే, టీ షర్ట్ అయినా షర్ట్ అయినా వీడు కొడతాడరా, వీడు 10 మందిని కొడతాడరా అనే లుక్ కావాలి, అంతేగాని నాకు గిఫ్ట్గా అదంతా వద్దు విష్ణు అని. సరే అని అక్కడ బ్యాంకాక్. సో ఇక్కడ మా న్యూస్ ఫ్లోర్లో చూస్తే ఎవరిని చూస్తే వీడు 10 మందిని కొడతాడరా అనే లుక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మా శ్రీహరి ఇక్కడ చాలా డీసెంట్గా ఉన్నారు. అంటే కాదు, ఐ మీన్ పవర్ వైజ్. కలం గొప్పది ఎప్పటికైనా. యాక్చువల్గా మీ ఫాదర్ సినిమాలు చాలా ఎక్కువ చూశాను. ఎప్పటికైనా అన్నారు అక్కడ హెడ్లైన్ అది. డెఫినెట్లీ ఇంకా ఎం ధర్మరాజు ఎమ్మెల్యే లాంటి కొద్దిగా ఆ ఓరియంటేషన్ అనేది కొత్త లుక్ మీ ఫాదర్ది. అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా మీరు ఇప్పుడు ఫ్యూచర్లోనైనా? అంటే నిజంగా ఒక సక్సెస్, మంచి విజయాలు వస్తున్న వరుసలో ఆ క్యారెక్టర్ని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ధైర్యం ఉండాలి అప్పట్లో. నాకు నేను ఒక వ్యక్తిని ఇద్దరినే అడిగాను నేను ఇప్పటిదాకా. నేను విలన్గా చేస్తాను నన్ను పెట్టుకుంటారా, రాఘవేంద్ర గారిని, నెక్స్ట్ రామ్ గోపాల్ గారు. కానీ నా నమ్మకం ఏంటంటే, నీ విలన్గా కానీ నేను లాంచ్ అయితే నా ఇష్టం రాము గారి చేతుల ద్వారా లాంచ్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్. ఆ క్యారెక్టర్ ఒక విలన్. ఆయన సినిమాలో హీరోలు కూడా విలన్ లా కనిపిస్తారు. ఆయన దృష్టిలో ఏంటంటే నీ రియల్ లైఫ్ లో నీ విలన్ అని. రాము గారి దృష్టిలో రియల్ లైఫ్ లో విలన్ అని అనుకుంటాడు ఆయన. అవునా? కానీ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడగదలుచుకోలేదు, మీరే ఎలాగో లేవనెత్తారు కాబట్టి. మీరు నాన్నగారి లాగా చాలా స్ట్రిక్ట్ అని అంటుంటారు, మీ టీం నిజమా? అంటే స్ట్రిక్ట్ అనేది ఏం లేదండి. నాకు ఏంటంటే, నాకు నాన్నగారు అంత డిసిప్లిన్ అయితే కాదు. కానీ కొంతైనా ఏంటంటే, నాకు పని జరిగేటప్పుడు జోవియల్గా ఉండాలి. నాకు ఆ సరౌండింగ్లో ఎవరైనా అరిచారంటే నాకు టెన్షన్ వస్తుంది, లేచి వెళ్ళిపోతాను. అయ్యా బాబాయ్, మేము ఇంకా అరవడం మొదలు పెట్టలేదు. ఇంకా నేను ఒకటే చెప్తాను, ఎవరిని కలిసినా కూడా, మీరు ఎవరిని అరుస్తున్నా కూడా నేను సైలెంట్ అయితే మన పిలిచి చెప్తాను, అరవకు, నాకు నచ్చింది అదే. నాన్నగారు ఎవరైనా తిడుతున్నప్పుడు కూడా నాకు ఇష్టం ఉంటుంది. నాకు అస్సలు అదొక్కటి, నాకు గట్టిగా అరవాలి, టెంపర్ లూజ్ అవ్వడం అయితే. బట్ పనంత వరకు స్ట్రిక్ట్ వల్ల నాకు టైం ఇస్తే మాత్రం. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పర్చూరు గోపాలకృష్ణ గారు. ఆయన మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరిగేటప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారంట. ఆయన పర్టిక్యులర్ టైం మీరు రావాలి అంటే వెళ్ళారంట. సారీ అన్నయ్య, నేను 2 minutes లేట్ అని చెప్పాడు. రామారావు గారు అన్నారంట, తమ్ముడు నువ్వు నా ఇంటికి వచ్చి 10 లక్షలు దొంగతనం చేసి వెళ్ళిపో, నాకు ఒక 2-3 సంవత్సరాల దాకా కనిపించు, నేను క్షమించి నా పక్కన కూర్చోబెడతాను. నా జీవితం నుంచి 2 నిమిషాలు తీసుకెళ్ళాలంటే మాత్రం నేను క్షమించను. మన గోపాలకృష్ణ గారు అన్నారు, ఆయన చెప్పింది ఆ రోజు నాకు బాధ వేసిందిరా, కానీ ఈ రోజు నేను రామారావు గారిని 2 నిమిషాలు కలవగలను ఈరోజు. అది నా హోల్ పర్స్పెక్టివ్, టైంకి ఇచ్చే విలువ అది చాలా మార్చింది నన్ను. ప్లస్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా
మీ నాన్నగారు టైం ఇవ్వాలంటే భయం మేము, ఎందుకంటే ఆయన 5 నిమిషాలు ముందు వచ్చేస్తారో మేము ఇచ్చాను చాలా మంది చెప్పేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్తో చాలా మంది చేస్తుంటారు కదా, వాళ్ళందరూ అంటారు మీ నాన్నతో ఉన్న భయం అది చాలా డిసిప్లిన్గా ఉన్నది. ఒక ఆర్టిస్ట్ మేకప్ లోపల వేసుకోవాలి, పబ్లిక్లో వేసుకోకూడదు, టైం ఇస్తే ఆ టైంకి వచ్చేయాలి, అది మీరు కూడా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. సో ఆ ప్రెషర్ మా పైన ఉంది. కానీ డెఫినెట్గా ఐ మీన్ ఇట్స్ పాజిటివ్ ప్రెషర్ అది. అండ్ రాజ్ కుమార్ మా బిజినెస్ డెస్క్ హ్యాండిల్ చేస్తారు. సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే నేను విన్న రివ్యూస్ ఒకటి అడుగుతున్నాను. సో మీ లెఫ్ట్ ఆర్మ్ పైన ఒక టాటూ ఉంది, డైనమైట్ సినిమాలో అదే స్పెషల్గా ఉంటుంది ఫైటింగ్స్లో కానీ అక్కడ ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. సో మీ బాడీకి చాలామంది హీరోని చూస్తుంటాం, సో మీకు ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడడం. సో మీ లెఫ్ట్ ఆర్మ్ మీద ఉన్న టాటూ గురించి చెప్తారా? సో టాటూ కూడా మా ప్రేక్షకుల కోసం చూపిస్తారా? అంటే అది టెంపరీ టాటూ వేసాను, అది ఫుల్ ఆర్మ్ ఉంది. అది యాక్చువల్ బాంబేలో మన హైదరాబాద్ అతను డిజైన్ చేశాడు, బాంబేలో స్పెషల్ ఇంక్ ఏదో యూజ్ చేసి చేశాడు అనమాట. అది ప్రతిరోజు వేసుకొని తీయాల్సిందే. అది మళ్ళీ ఇరిటేటింగ్గా కూడా ఉండేది. అది తీసేటప్పుడు ఏదో తీసేవాడు. సార్ మీకు పర్సనల్గా మీకు టాటూస్ అంటే ఇష్టం సార్? అంటే టాటూస్ అనేది లైఫ్లో పర్మనెంట్గా ఉండేది. నా నమ్మకం ఏంటంటే మనమే పర్మనెంట్ కాదు. ఇక్కడ నాకు ఒక పర్మనెంట్గా కావాలనేది ఈ రోజుకి ఐఎమ్ నాట్ రెడీ ఫర్. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ రాజ్ కుమార్, నేను మీరు ఏదో సీరియస్గా బిజినెస్ డెస్క్లో కూర్చొని రాసుకుంటూ ఉంటారు అనుకున్నాను, కానీ ఇంత మీకు టాటూ గురించి ఇన్ఫర్మేషన్ ఉందని నాకు తెలియదు. మన ప్రతి దాంట్లో కూడా టాటూస్ ఒక హీరోస్ కనగానే హీరోయిజం, 6 ప్యాక్ బాడీ టాటూస్ ఇట్లా కొంచెం కనబడుతుంది కదా. సో విష్ణు గారు మీకు మళ్ళీ డైనమైట్ సినిమా పేరు కూడా డైనమైట్, సో అందులో మరి టాటూ అంటే కొంచెం ఆసక్తిగా ఉంటుంది కదా. పర్సనల్లీ నేను డీ తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయాను కాబట్టి చెప్పి థ్యాంక్ యూ రాజ్ కుమార్. అండ్ ఇంకా ఎవరెవరు క్వశ్చన్స్ అడగాలో యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్. అండ్ విష్ణు ఇప్పుడు ఎవరో అడిగారు, మీరు లక్ష్మి పాట పాడారు, మనోజ్ పాట పాడారు, మీరు ఎప్పుడు పాడుతున్నారు? అంటే నేను పాట పాడాలనుకున్నానండి. నేను పాట పాడాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 స్టేట్స్లోనూ ఒకేసారి కరెంట్ పోయింది. 12 hours కరెంట్. అప్పుడు మా వాళ్ళందరూ చెప్పారు వద్దండి ఎందుకు ఎక్స్పెరిమెంట్లని, అప్పుడు నుంచి మానేసి. అంటే మీరు అసలు నేర్చుకోలేదా? నేను చిన్నప్పుడు నాన్నగారు అందరికీ సంగీతం నేర్పించారు. మీకు కూడా? అందరికి A to Z. వరవీణ మృదుపాణి గుర్తుందా? వరవీణ మృదుపాణి అండ్ హార్మోనియం వాయిస్తాను. అయ్యా అవునా? మా క్లాసికల్ సింగర్ మెడ్రాస్లో చదివే మనం కదా. సో we had a Carnatic